ఏందన్నా వాటి టీ పార్టీనా? టీ పార్టీ ఏంట్రా? ఒక కేసు కలిసి మందు పార్టీ వేద్దాం అనుకున్నాను. నాకు పెళ్లి నీకు కేసు ఈ జన్మలో జరగవు కానీ ముందు టీ తాగు. సార్ మీరు లాయర్ కదా? అవును. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారా? సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యారా? థర్డ్ క్లాస్ లో పాస్ అయ్యారా? అసలు పాసే కాలేదా? ఒరే బజ్జిగా ఓసీగా టీ తాగుతున్నాను గజ్జి ప్రశ్న లేకరా బొఫా. రేయ్ వీడు పాస్ అయితే మనతో పాటు ఎందుకుంటారా? కోర్టులో ఉంటాడు కానీ ఈడే పెద్ద న్యూసెన్స్ మనకి. ఏం చేస్తున్నావు? ఏడి చేస్తున్నా. ఇప్పుడేం చేస్తున్నావు? చల్లారుస్తున్నా. అబ్బో టీని ఎంత టార్చర్ పెడతావు అంటే రేపు పొండాటిని ఎంత టార్చర్ పెడతావు బాబు? పొండా టీయా? పొండాటి అంటే తమిళంలో పెళ్ళాం నాయనా. నీ పెళ్ళాన్ని నేనేం చేస్తాను? నా పెళ్ళాం గురించి కాదురా బాబు, నీ పెళ్ళాం గురించి. ఏడి మీద ఉన్న టీని ఇలా చల్లారుతున్నావు అంటే ఇంకా వేడి మీద ఉన్న సత్యని ఏం చేస్తావు బాబు? ఎందుకు ఫీల్ అవుతావు సత్తన్నా? నువ్వు అరెస్ట్ కావడం కొత్త, బెయిల్ మీద బయటకు పోవడం కొత్త. నేను లోపల ఉన్నప్పుడు కొట్లు తెరవడం కొత్త. గాడెవడో కొట్లు తెరిపించి పండగ జరిపిస్తుంటే ఏం చేస్తుండ్రా? బొచ్చు వీక్కుంటుండ్రా? కట్టండ్రా మాడి. ఎవరు కొట్లు తెరిపించింది? శివకాశి. శివకాశియా? ఎవరు శివకాశి? ఈ పాడెందుకు తెచ్చానో తెలుసారా? దాంట్లో కూర్చొని నూనె తావా? ఎవర్రా శివకాశి? కాలు రోజులన్నా. చెప్పరా? కాలు రోజులన్నా. చెప్పరా? కాలు రోజులితే కరెక్ట్ గా చెప్తా. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? నువ్వెవడిరా? ఆ బొబ్బులి పులికి భక్తుణ్ణి, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్కి శిష్యుణ్ణి, సమరసింహారెడ్డికి అభిమానిని, సింహాద్రికి స్నేహితుణ్ణి, మా శివకాశీకి సోదరుణ్ణి. రమ్మన్రో నీ సోదరుణ్ణి. నువ్వు రమ్మనగానే రావటానికి పాలు తాగే పిల్లాడు కాదు. పులి. వాడి గోళ్లు తీసి మెళ్ళో పులిగోరుగా వేసుకుంటా. ఎక్కడ వాడు? అక్కడ. ఎవడ్రా నువ్వు? శివకాశి. ఎవడ్రా నీకా పేరు పెట్టింది? పబ్లిక్. పబ్లిక్? శివకాశి ఊరు పేరు రా, ఊరు పేరు. అది బాంబులు తయారు చేసే చోటు. మరైతే ఇది పేలే చోటు. ఈ సాలి పండే సత్తన్న పాడి కట్టిండంటే శవాన్ని ఎక్కించకుండా తీసుకెళ్ళాడు. వీడు అమ్మా బాబుకి ఫోన్ చేయరా? అన్నాయుడికి అమ్మా బాబే లేరన్నా, అనాథన్నాయుడు. చేస్తే ఏడ్చేవాళ్ళే లేరా? చిటి పెట్టేవాళ్ళే లేరా? తగలబెట్టేవాళ్ళే లేరా? మాట్లాడలేరా?
ఇంజక్షన్ పైన అనుకుంటా. సారీ. బాబాయ్ బాబాయ్ ఏంట్రా సూపర్ కేసు వచ్చింది. జేబులో డబ్బులు లేవురా. ఛీ, కేసు అంటే అది కాదు, కోర్టు కేసు. కోర్టు కేసా? ఆ, అయితే పద. పద. దేవి, దేవి, వదిలేయమ్మా. నీకు తెలియదు డాడీ, వదిలేయ్. నేను ఇలాగే వదిలేస్తే రేపు ఇంకో అమ్మాయిని ఇలాగే తీర్చేస్తాడు. వదిలేయమ్మా. ఏం చెప్తున్నావు? ఏరా చాలా జల్దీరిందా ఇంకా దురదగా ఉందా? ఏముందిరా అక్కడ? 50 కేజీల మాంసం. అదే మాంసం కొట్టుకెళ్ళావు అనుకో ఇంతకు 10 రెట్లు దొరుకుద్ది. తెచ్చి ముఖానికే చుట్టుకో. ఏంటి వాడిని అలా వదిలేసావు? నేను కదా వాడిని కొట్టాలి. ఓ ఓ వస్తున్నా, నీ దగ్గరకే వస్తున్నా. ఏంటిది ఉట్టి చెడ్డీ వేసుకుని రోడ్డు మీదకి వచ్చావు? హలో, ఇది స్కర్ట్. అది నీకు స్కర్ట్ మా, నాకు చెడ్డీ. పెట్టడం, తొడల మీద పచ్చబొట్లు పొడిపించుకోవడం, ఇదేనా ఫ్యాషన్ ఎగ్జిబిషనా? ఏయ్, మైండ్ యు బిజినెస్. చూడమ్మా, దేవుడు ఆడదాన్ని పుట్టించింది మగవాడి కోసం, మగవాడిని పుట్టించింది ఆడదాని కోసం. వాళ్ళ అవసరాలు తీర్చడానికి వీళ్ళు, వీళ్ళ అవసరాలు తీర్చడానికి వాళ్ళు. ఒక అమ్మాయి ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చల్ని మొగుడు చూడాలి, జనం కాదు. ఇలా పబ్లిక్ షో పెట్టావు అనుకో, చెయ్యేసేవాడు చెయ్యేస్తాడు, ఈలేసేవాడు ఈలేస్తాడు. చూస్తే ప్రతివాడు నువ్వే కావాలని కోరుకుంటాడు. నేను కూడా కోర్టులో ఎప్పుడు ఇలా వాదించలేదే. నువ్వు కోర్టుకు వెళ్ళింది ఎప్పుడు? వద్దు, అలా చూడొద్దు. పద్ధతిగా లంగావోని కట్టుకొని అచ్చమైన తెలుగింటి ఆడబడుచులా వచ్చావనుకో, అందరూ నిన్ను మహాలక్ష్మిలా చూసి 2 చేతులెత్తి దండం పెడతారు. అర్థమైందా?